కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ ఇతర ఎన్నికల అవకతవకలపై ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్కు ఉమ్మడి లేఖ రాశారు. మరోవైపు కర్ణాటక, ఢిల్లీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఓటు హక్కు కోల్పోతే పథకాలు కోల్పోతారని హెచ్చరించారు కర్ణాటక సీఎం డీకే శివకుమార్. వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు ఎన్నికల సంఘం పాత్ర, ఎన్నికలకు సంబంధించిన సమస్యల గురించి 23 విపక్షాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్కు లేఖ రాశాయి. 23 పార్టీలతో పాటు ఓ ఇండిపెండెంట్ ఎంపీ సంతకం చేసిన లేఖను జస్టిస్ సూర్యకాంత్కు పంపినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ తెలిపారు. ఇండియా బ్లాక్ పార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ, డీఎంకే పార్టీలు కూడా ఆ లేఖలో సంతకాలు చేశాయి. సంఘీభావం, ఐక్యత, ప్రతిఘటనతో విపక్ష పార్టీలు ఉన్నట్లు ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగం కానప్పటికీ ఆప్, డీఎంకే కూడా ఈ లేఖకు మద్దతు తెలిపి సంతకాలు చేసినట్లు టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ తెలిపారు. ఎన్నికల్లో ఓట్ల లూటీ, అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ లేఖను చీఫ్ జస్టిస్ కు రాశామన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. జూన్ 8వ తేదీన జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశంలో సీజేఐకి లేఖ రాయాలని నిర్ణయించారు. కేంద్రంలోని అన్ని వ్యవస్థలు విఫలమైనప్పుడు భారత ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తుందన్న అభిప్రాయాన్ని విపక్ష నేతలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును రక్షించుకోవాలన్నారు. ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చని ఆయన హెచ్చరించారు. If you doesn't enroll, you are going to lose all your rights given by the benefits either by the country or by the state government. So I request you not to lose this opportunity of getting your votes or losing. Otherwise, if you lose your votes, you may find difficulty on the other benefits which has been provided to you. So, right to vote is right to live. అయితే ఒక వ్యక్తికి ఒకే ఓటు ఎస్ఐఆర్ లక్ష్యమన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. దీనిపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ గెలిచింది, కేరళలో కూడా ఎస్ఐఆర్ పూర్తయింది. కేరళలో ఎస్ఐఆర్ పూర్తి చేసినటువంటి ప్రభుత్వం పినరసు విజయన్, మీ పక్కన కూర్చునేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వము కేరళలో ఎస్ఐఆర్ కంప్లీట్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పినరసు విజయన్ గారు కమ్యూనిస్ట్ వాళ్ళ ఓట్లు తీసేసి కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు పెంచి కాంగ్రెస్ ని గెలిపించారు అని చెప్పదలుచుకున్నా? ఎంత అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు అంటే ఎస్ఐఆర్ మీద. ఎవరు రాష్ట్రంలో అధికారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎస్ఐఆర్ కి పోతున్నటువంటి బిఎల్ఓలు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. అంటే నీకు నీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద నీకు విశ్వాసం లేదు. ఎస్ఐఆర్ ఎవరు చేస్తారు? భారతీయ జనతా పార్టీ చేస్తుందా? భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తారా? బిఎల్ఓలు చేస్తారు. బిఎల్ఓలను నియమించేది ఎవరు? ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి మీ పార్టీ కదా. మీ పార్టీ పెట్టిన బిఎల్ఓ పక్క పార్టీ గెలిస్తేందుకు పనిచేస్తాడా? ఇది కాంగ్రెస్ పార్టీకి ఎస్ఐఆర్ మీద ఉన్నటువంటి అవగాహన. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్ఐఆర్ జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ పెట్టినటువంటి వాళ్ళే బిఎల్ఓలుగా పనిచేసిర్రు. తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయింది. అంటే ఆమె బీజేపీకి ఓట్లు వేయమని చెప్పి ముస్లింస్ ఓట్లు తీసేసిందా? ఏం మాట్లాడతారన్నా మోకాలకి బోడిగుండుకు లింక్ పెట్టి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జూలై 29 వరకు కర్ణాటక, ఢిల్లీలో జరిగే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం ఓటర్ గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు.